పరిస్థితి ఉంది. ఈ దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ చెప్తారు. సంపత్, ఓవర్ టు యు. ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డటువంటి మధులిక యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె చికిత్సకు సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఆమె ట్రీట్మెంట్కు సహకరిస్తుందా లేదా, తదుపరి ఏ విధమైనటువంటి సర్జరీస్ ఆమెకు చేయాలనేటువంటి అంశంపైన మనతో మాట్లాడేందుకు యశోద మలక్పేట్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు, తర్వాత చంద్రమౌళి గారు, డాక్టర్ శంకర్, కిషన్ రావు గారు. అయితే ప్రస్తుతం సార్ చెప్పండి, ఆసుపత్రికి వచ్చిన తర్వాత మధులిక పరిస్థితి ఏ విధంగా ఉంది? మధులిక 17 years. మార్నింగ్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు తనకి బీపీ రికార్డింగ్ అవ్వట్లేదు, వెరీ లో బీపీలో వచ్చారు అండ్ మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్తో వచ్చారు. తలపైన, భుజాలపైన అండ్ 2 చేతులపైన స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి మల్టిపుల్. సో తనకు ఈ ఇంజరీస్ వల్ల తీవ్రమైన రక్తస్రావం జరగడం వల్ల బీపీ పడిపోయింది. సో తను రాగానే ఇమీడియట్గా అసెస్ చేసి వెంటనే ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసి అండ్ బ్లీడింగ్ అరెస్ట్ చేసి సో తనకు కావాల్సిన బ్లడ్ ఇప్పించి ఆల్మోస్ట్ 8 to 9 units బ్లడ్ ఇచ్చాము ఇప్పటి వరకు. సో తను వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసి అక్కడ మేము మానిటర్ చేస్తున్నాము. సో తనకి సిటీ స్కాన్ కూడా చేయించాము హోల్ బాడీ. సో దాంట్లో ఏం తెలిసిందంటే ఈ మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్లో మెయిన్గా తల వెనుక భాగంలో జరిగిన స్టాబ్ ఇంజరీ అనేది కొంచెం డీప్గా వెళ్ళింది. సో డీప్గా వెళ్ళి పుర్ర ఎముక కూడా విరిగి లోపలికి బ్రెయిన్ లోపలికి వెళ్తుంది అది. సో దాంతోపాటు బ్రెయిన్లో కూడా కొంచెం డ్యామేజ్ జరిగింది. సో బ్రెయిన్లో తనకి గాలి చొచ్చుకుపోయింది, జనరల్గా బ్రెయిన్లో గాలి ఉండదు. సో ఈ పరిస్థితి వల్ల తను ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్కాన్షియస్ ఉంది. వెంటిలేటర్ పైన ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తున్నాము. పరిస్థితి ప్రజెంట్ అయితే క్రిటికల్గానే ఉంది. ఒక 48 to 72 hours గడిస్తే కానీ మనము పరిస్థితి గురించి చెప్పలేము. అంటే ఆమెకు సంబంధించి ఎటువంటి సర్జరీస్ చేసే అవకాశం ఉంటుంది, సర్జరీస్ చేయడానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి, ఎంత టైం పట్టవచ్చు, అంటే నార్మల్గా ఆమె కోలుకోవడానికి చేసేటటువంటి సర్జరీకి సంబంధించి? అంటే సార్ చెప్పినట్టుగా ఫస్ట్ అయితే స్టెబిలైజేషన్ ఫస్ట్ స్టెప్ ట్రీట్మెంట్లో. బట్ ఏ పేషెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది చెప్పడం కష్టం. సో అందుకే ఒక 24 to 48 hours పీరియడ్ పెట్టుకుంటాం. దానిలో పేషెంట్ తాలూకా బ్లడ్ పారామీటర్స్ తక్కువ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి తను కానీ సర్జరీకి చేసుకునే పరిస్థితి వస్తే ఇమీడియట్గా ఎమర్జెన్సీలో ఆమెకి సర్జరీ చేయడం జరుగుతుంది. సో సార్ చెప్పినట్టుగా దర్ ఈజ్ సివియర్ వూండ్, అదే హెడ్లో బోన్ ఇంజరీ ఉంది, డిప్రెస్డ్ ఫ్రాక్చర్ ఉంది.